మన తెలంగాణలో కవిగా, గాయకునిగా, రచయితగా పేరు పొందిన వ్యక్తి మిట్టపల్లి సురేందర్ అన్న. మిట్టపల్లి సురేందర్ అన్న ఎన్నెన్ని పాటలు పాడిండో ఎరికేనా? ఇక మన తెలంగాణ కోసం అయితే నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం నాకున్నదేమి, తాత తండ్రుల నుంచి మమ్ముగాచే తల్లి, నీ రుణము నెట్లా తీర్చుకోమే నేల తల్లి. ఇగో ఇట్లాంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సాంగ్స్కే కాకుండా ఇక మంచి మంచి అమ్మ పాటలు కూడా పాడిండ్రునులా. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. ఇగో ఈ మధ్యనే మిట్టపల్లి సురేందర్ అన్న ఒక మంచి పాట రాసిండు. పాటనైతే యూట్యూబ్లో మస్తు ట్రెండింగ్ అయింది. మన భాష రాని ఆమెతోటి కూడా మన తెలుగు పదాలు ఎట్లా పలికిచ్చిందంటే ఆ అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అమ్మ పాడే జోల పాట అమృతము కన్న తీయనంత, అమ్మ పాడే లాలి పాట తెనలుని పాడేరులంట. ఇక సింగరు జహనవి ఎట్లా పాడిందో సేమ్ గట్లనే ఈ బుడ్డ పాప కూడా వాడుతాందుల్లా. ఎంత మంచిగా వాడుతాందంటే అచ్చు గుద్దినట్టు గట్లనే వాడుతుంది. అయినా ఇంత చిన్నతనంలా పాపకు భగవంతుడు ఎంత మంచి గొంతిచ్చిండో. ఇక అసలు ముచ్చట్లకు పోతే మన కరీంనగర్ పట్టణ కేంద్రం ఉన్నది కదా, కరీంనగర్ పట్టణ కేంద్రంలో పారామిత స్కూల్ ఉన్నదిలా. పారామిత స్కూల్లో 4వ తరగతి చదివే ఈ ఆద్య అనే పాప అందరినీ మైమరపింపజేసింది. ఇక స్కూళ్ళు చాలా ఉడితోటే ఫస్ట్ స్కూల్కి పోయింది. ఫస్ట్ స్కూల్కి పోగానే ఇక పిల్లగాండ్లు మీరు ఈ సెలవులలో ఏమేమి చేసిర్రు అని అంటే ఈ పాప లేచి మేడం నేను ఒక పాట పాడతా అని చెప్పింది. ఇక పాట పాడంగానే అక్కడ ఉన్న మేడం అయితే ఆమె ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే అబ్బా సేమ్ కోకిల గొంతు లెక్కనే పాడినవు, ఆమె ఎట్లనైతే పాడిందో ఆమె కంటే జబర్దస్త్గా పాడింది ఈ పాప అని నెటిజన్లు అయితే ఆ పాపను ఫుల్ ప్రశంసల జల్లుతోటి కురిపిస్తున్నారులా. అమ్మ